నా తరం అవుతుందా అర్జున అన్నాడు గంధర్వుడు. అది వశిష్ఠుడి యొక్క వైభవం. అప్పుడు అర్జునుడు ప్రశ్న వేశాడు, ఆ వశిష్ఠ విశ్వామిత్రులకి ఏ కారణం వల్ల ఇటువంటి వైరం ఏర్పడిందో నేను వినాలనుకుంటున్నాను, చెప్పండి అన్నాడు. ఇవన్నీ కథలో ఉపకథలే. వశిష్ఠ మహర్షి యొక్క వైభవం చెప్తున్నాడు, మనం కూడా వినాలి. అప్పుడు అంగారపర్ణుడు చెప్తూ ఉన్నాడు కథని. అర్జున, ఓ పాండవులారా, శ్రద్ధగా వినండి. పూర్వం కన్యాకుబ్జంలో గాధి మహారాజు కుమారుడు విశ్వామిత్రుడు అనేటువంటి రాజు శత్రువులు లేకుండా సమస్త భూమిని పరిపాలించాడు. అతడు ఒకరోజు వేటాడడం కోసం అపారమైన సైన్యాన్ని వెంటబెట్టుకొని భయంకరమైన అరణ్యంలో తిరిగి తాపం పొంది బాగా అలసిపోయి విశ్రాంతి కోసం వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ప్రేమతో పూజించాడు. మహారాజుని మహర్షులు కూడా పూజిస్తారు, మహర్షులని మహారాజు పూజిస్తాడు. ఎందుకని? మహర్షులు కూడా కప్పం కడతారు రాజుకి, వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు. మరి ఏంటి వాళ్ళు కట్టే కప్పం? వాళ్ళు చేసినటువంటి తపోశక్తిలో 1/6 వంతు ఆ రాజుకు దారపోస్తారు. ఆ తపశక్తి వల్ల రాజు ప్రజలని క్షేమంగా చూసుకోగలుగుతాడు. ఇది అన్నమాట ఆ రోజుల్లో ఉండే ఒక నియమం. ఆ మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుడిని ప్రేమతో పూజించాడు. అతనికి, అతని యొక్క సైన్యానికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా అందజేయటం కోసం తన యొక్క హోమధేనువు అయినటువంటి నందినిని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ నందిని ఏం చేసిందిట? నేతి నదులని, అన్నపు రాసులని, పెరుగు కాల్వలను, ఎడతెరిపి లేని రసంతో నిండిన అనేక విధాలైనటువంటి గొప్ప ఊరగాయల రాసులని అప్పటికప్పుడు వర్షించింది. మన దగ్గర కూడా అటువంటి ధేనువు ఉంటే ఎంత బాగుండు. ఈ విధంగా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య అనేటువంటి 4 విధాలైన ఆహార పదార్థాలతోటి ఆ నందిని ధేనువు అందరినీ తృప్తిపరిచింది. ఆ నందిని అంటే ఎవరో కాదు, కామధేనువు యొక్క సంతతి. అలా తృప్తిపరిచినటువంటి ఆ నందిని ధేనువును చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి తన మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. విశ్వామిత్రుడు, ఆహా, మెత్తటి వెంట్రుకలు, బాణాగ్రాల వంటి చెవులు, మెత్తటి పొదుగు, పెద్ద పొదుగు, పొడవైనటువంటి చనులు, ఒప్పిదమైనటువంటి పొట్టి కొమ్ములు, నిర్మలమైనటువంటి శరత్కాల చంద్రుడితో శంఖంతో సమానమైనటువంటి రంగు కలిగినటువంటి ఈ పాడి ఆవు పెన్నిధి చేరినట్లుగా పుణ్యం వల్ల ఈ వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నది అనుకున్నాడు. చంద్రుడిలో మచ్చ ఉంటుంది, కానీ హోమధేను అయినటువంటి నందిని రంగులో ఏమాత్రం మచ్చలేని తెలుపు అని తెలపడానికి సదమల శరదిందు శంఖ నిభమైన ఛాయ అని ఒక సమాసం వాడారు నన్నయ్య గారు. అని చాలాసేపు ఆలోచించాడు. ఆ ఆవుని తీసుకోవాలనేటువంటి ఉబలాట పడే హృదయంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు. ఆయన మనసులో పడిపోయింది, ఇట్లాంటిది నా దగ్గర ఉండాలి అని. అంటే రత్నాలు రాజుల పాలు అని ఒక సామెత ఉంది. అంటే ఏదైనా విలువైన వస్తువు ఉంటే అది రాజు దగ్గర ఉండాలి అని అపేక్షిస్తారు. అందుకని ఆ విశ్వామిత్రుడు ఈ విధంగా అంటున్నాడు వశిష్ఠుడితోటి, మహాత్మా, దీనికంటే నొప్పెడివాని 1,00,000 మొదవుల నిచ్చెద, అక్షయముగ రాజ్యమైన నిచ్చెద, జగత్పూజ్య నాకు నిమ్ము ఈ హోమధేనువు నెమ్మితోడా. ఓ వశిష్ఠ మహర్షి,
ఇదిగో ఈ నందిని ధేనువు కంటే బాగుండేటటువంటి 1,00,000 పాడి ఆవులని నీకు ఇస్తాను, లేదా రాజ్యమైనా ఇస్తాను. ప్రీతితోటి ఈ హోమధేనువుని, నీ యొక్క హోమధేనువుని నాకిచ్చేసేయండి అన్నాడు. ఆ మాట అనగానే వశిష్ఠుడు అన్నాడు, ఈ చిన్న ఆవు కోసం అంత ఎక్కువ ధనాన్ని, అంత గొప్ప రాజ్యాన్ని తీసుకోవచ్చా? ఇది నీకెందుకు రాజా? నేను దీని చేత, ఈ ఆవు వల్ల పితృదేవతలను, అతిథి అభ్యాగతులను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజల చేత కీర్తింపబడే ఓ విశ్వామిత్ర, ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకుంటే చాలు. ఋషులకు సంపదలు ఎందుకయ్యా రాజా? అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మాకు సంపదలు ఎందుకు అన్నాడు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది. వశిష్ఠ, నేను క్షత్రియుణ్ణి, శిక్షించడానికి దయ చూపడానికి సమర్థుణ్ణి. నీవా బ్రాహ్మణుడివి, పైగా శాంత స్వభావుడివి, నన్నేం చేయగలవు? దీనికి బదులుగా 1,00,000 పాడి ఆవుల్ని ఇవ్వబోతే వద్దంటున్నావు. అయితే ఈ ఆవును బలాత్కారంగానైనా నేను తప్పకుండా తీసుకెళ్ళిపోతాను అని ఆ నందిని ధేనువును పట్టుకునేందుకు ఆజ్ఞాపించాడు. కానీ వశిష్ఠుడు మారు మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు, ప్రేక్షకుల్లాగా. ఇతరుల వల్ల బాధ కలగకుండా సాధుజనుల యొక్క ధనాన్ని కాపాడవలసినటువంటి ప్రభువే దయతప్పి తాను అపహరించేవాడైతే సాధుజనుల సమూహం ఏం చేయగలుగుతుంది? ఇక్కడ ఇది నేటి పాలకులు కూడా ఇది తెలుసుకుంటే ఎంతో మంచిది. ఇది కవి హృదయం. ఈ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువును పట్టుకోవడానికి తన సైనికులను పంపిస్తే ఆ ధేనువు పట్టుబడకుండా వాళ్ళ యొక్క కొరడాల కర్రల దెబ్బల చేత బాధింపబడి అరుస్తూ వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది. తండ్రి దగ్గరికి కూతురు వచ్చినట్టు వచ్చింది. అడుగుతోంది తండ్రి లాంటి వశిష్ఠ మహర్షిని. ఆ ధేనువు, నన్నేల ఉపేక్షించితిరి, ఇన్నరులక ధర్మపరులకిచ్చితిరే, విద్వన్నాథ ఇదియు ధర్మువే, అన్నను విని పలుకకుండే అమ్ముని అంతం. పండితులకు ప్రభు అయినటువంటి ఓ వశిష్ఠ మహాముని, మీరు నన్నెందుకు విడిచిపెట్టారు అని ప్రశ్న వేసింది. అధర్మపరులైనటువంటి ఈ మానవులకు నన్ను ఎందుకు ఇచ్చారు? ఇది మీకు ధర్మంగా ఉందా అని అంటే ఆ ముని వశిష్ఠుడు మౌనంగానే ఉండిపోయాడు. ఏం మాట్లాడలా. నేను ఇవ్వలేదని చెప్పలేదు, ఏం మాట్లాడలా. వశిష్ఠుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి నందిని కూడా తన దూడను పట్టుకోవడానికి వచ్చినటువంటి జనులను చూచి కోపించి ఆవేశంతో చెలరేగిపోయింది. వేసవి కాలంలో మధ్యాహ్న సూర్యబింబంలాగా తేరిపార చూడటానికి వీలులేనిదై దేహాన్ని విదిల్చింది, నిప్పులవాన కురిపించింది. అప్పుడు ఆ నందిని ధేనువు యొక్క తోక నుండి శబరులు అనేటువంటి జాతి వాళ్ళను సృష్టించింది. మలమూత్రాల నుండి శక, యవన, పుండ్ర, పుళింద, సింహళులను సృష్టించింది. నెమరు వేసే నురుగు నుండి దరద, బర్బర జాతులను పుట్టించింది. ఆ నందిని ధేనువు నుండి పుట్టినటువంటి ఆ సైన్యాలు చెలరేగిపోయినారు. విశ్వామిత్రుడి సైన్యాల కంటే 5 రెట్లు అధికమై ఆ శత్రు సైన్యాన్ని ఒక్క ఊపులో 3 ఆమడలు పరిగెత్తే విధంగా తరిమి కొట్టాయి. అటువంటి బ్రాహ్మణ తేజస్సు నుండి పుట్టిన మహిమను చూచి విశ్వామిత్రుడు సిగ్గుపడిపోయాడు. క్షత్రియ బలాన్ని నిందించాడు. అన్ని బలాల కంటే ఎక్కువైనది
తపోబలమే అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? స్థిరమైనటువంటి రాజ్య సంపదతోటి అనుభవించేటటువంటి భోగాలన్నిటినీ గడ్డి పరకలాగా భావించి విరక్తి చెంది వాటన్నిటినీ విడిచిపెట్టి భయంకరమైనటువంటి అడవుల మధ్యకు వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. సద్గుణాలతో ప్రసిద్ధుడై తమ యొక్క తపో మహిమ వల్ల సర్వ సంపదలను, చివరికి బ్రహ్మశిత్వాన్ని, దివ్య శక్తిని కూడా పొందాడయ్యా ఆ విశ్వామిత్రుడు అని ఆ గంధర్వుడు అర్జునుడికి చెప్పాడు ఈ కథ అంతా. అంటే వశిష్ఠ మహర్షి యొక్క వైభవాన్ని చెప్పడం కోసం ఈ కథ అంతా చెప్పాడు. ఆ విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కల్మాషపాదుడనే రాజుకి యాజకుడు కావాలని కోరి అతని పురోహితుడైనటువంటి వశిష్ఠుడితో తీవ్రమైనటువంటి వైరం కలిగి అతనికి అపకారం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒకనాడు ఆ కల్మాషపాదుడు వేటకెళ్ళాడు. అందమైన అడవుల్లో తిరుగుతూ అలసట తీర్చుకోవడానికి వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళుతూ తనకి ఎదురుగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి యొక్క కొడుకును చూశాడు. అతడు వశిష్ఠుడి యొక్క 100 మంది కొడుకుల్లో పెద్దవాడు, అధికమైన తపశక్తి గలవాడు. ఆయన పేరు శక్తి, మహాముని. అతడిని చూచినటువంటి కల్మాషపాదుడు రాజుననేటువంటి గర్వంతో తన దారిలో నుంచి తప్పుకోమని అతన్ని లక్ష్య పెట్టకుండా పలికాడు. అప్పుడు ఆ శక్తి మహర్షి ఈ విధంగా అన్నాడు: ఎట్టి రాజులును మహీసురోత్తములు ఎదురగురెంచునప్పుడు, ఎదురు అరుగుదెంచునప్పుడు అధిక భక్తి తెరలి ప్రియము పలికి తెరువిత్తురిట్టిర్యద ఇట్టిది అధర్మువు నీవు దీని తలపవెట్టు అన్నాడు. రాజా, ఎంత గొప్ప రాజులైనా కూడా బ్రాహ్మణులు ఎదురుగా వస్తే మిక్కిలి భక్తితోటి తామే పక్కకు తొలగి ప్రియంగా మాట్లాడి దారిస్తారు కదా, ఇది ధర్మము, దీన్ని గురించి నువ్వెందుకు ఆలోచించడం లేదు అని అడిగాడు శక్తి. నేను ధర్మ మార్గంలో ఉన్నాను, ఎందుకు తొలుగుతాను అని శక్తి అన్నాడు. దానికి కోపించినటువంటి కల్మాషపాదుడు తన చేతిలో ఉన్నటువంటి కొరడాకర్రతోటి ఆ శక్తి మహామునిని కొట్టాడు. ఆ విధంగా అవమానింపబడినటువంటి ఆ శక్తి కోపంతో ఎరుపెక్కినటువంటి కళ్ళతోటి చూచి, నీవు రాక్షస బుద్ధితో అకారణంగా నన్ను అవమానించావు, కాబట్టి రాక్షసుడవై నరమాంసమే ఆహారంగా జీవించు అని శాపం పెట్టాడు. అప్పుడు కల్మాషపాదుడు అతన్ని వశిష్ఠుడి యొక్క కుమారుడిగా గుర్తించి కాళ్ల మీద పడి, మహాత్మా, శాప విమోచనం ప్రసాదించండి అని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో కనబడకుండా దాక్కొని కల్మాషపాదుడి యొక్క మనస్సులో చేరవలసిందని కింకరుడు అనేటువంటి ఒక రాక్షసుని ఆజ్ఞాపించాడు. ఆయన దగ్గర కింకరుడు అనే ఒక రాక్షస శక్తి ఉంది. ఆ శక్తిని కల్మాషపాదుడిలో ప్రవేశపెట్టాడు, ఆవేశింపజేశాడు. వాడు, ఆ కింకరుడు, విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞతోటి శక్తి శాపంతో కల్మాషపాదుడి యొక్క ఆత్మలో ప్రవేశించాడు. అప్పుడు కల్మాషపాదుడు రాక్షసుడు తన్ను ఆవేశించినప్పుడు రాజ్య వ్యవహారాలు విచారించకుండా తనను తాను మరిచిపోయి ఆవేశించినప్పుడు రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు ఆవేశిస్తే రాజ్య వ్యవహారాలు చూడడం, ఆవేశించకపోతే చూస్తున్నాడు. అలా జరుగుతూ ఉన్నది. ఒకనాడు ఆ కల్మాషపాదుడి దగ్గరికి ఒక బ్రాహ్మణోత్తముడు ఆకలితో బాధపడుతూ వచ్చాడు. మాంసాహారం కావాలని అడిగాడు. అంటే ఆ యుగంలో బ్రాహ్మణులు మాంసం తిన్నారు,
వాళ్ళు తిన్నారని ఇప్పుడు మనం తింటూ కూర్చోకూడదు. కలియుగంలో పూర్తిగా నిషేధం, గుర్తుపెట్టుకోండి. అందుకనే కలియుగంలో శ్రాద్ధ కర్మల్లో మాంసాహారానికి బదులు మాష చక్రాలు పెట్టాలి, అంటే గారెలు పెట్టాలి. అది మాంసంతో సమానం కాబట్టి గుర్తుపెట్టుకోండి. సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మహాత్ముల వల్ల నేను విన్నవే, నేనేదో సృష్టించి చెప్పేవి కానే కాదు. అప్పుడు రాజు సరేనని మాటిచ్చి అంతఃపురానికి వెళ్ళి మర్చిపోయాడు. అంటే ఆ బ్రాహ్మణుడికి మాంసంతో భోజనం పెడతాననే విషయం మర్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తొచ్చింది. అప్పుడు వంటవాడిని పిలిచి, నేను ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడతానని చెప్పి మర్చిపోయాను, వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టు అని ఆజ్ఞాపించాడు. వాడు ఆ అర్ధరాత్రి పూట మాంసాన్ని సంపాదించలేనన్నాడు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది రాజా అన్నాడు. అప్పుడు ఆ రాజు రాక్షసుడి చేత ఆవేశింపబడినవాడు కావటం వల్ల నరమాంసంతోనైనా సరే అతను భోజనం పెట్టమన్నాడు. చూడండి ఎంత విపత్కర పరిస్థితి వచ్చింది. విశ్వామిత్రుడు చేత ప్రయోగింపబడిన ఆ కింకరుడు రాజుగారిలో ప్రవేశించాడు, ఆ కల్మాషపాదుల్లో. వెంటనే నరమాంసంతో భోజనం పెట్టమన్నాడు. ఆ వంటవాడు వధ్యస్థానానికి వెళ్ళి మనుష్యుల మాంసం తెచ్చాడు. అంటే ఏదైనా ఘోరమైన నేరాలు చేస్తే తల తీసేస్తారు కదా, అక్కడికి వెళ్ళాడు అనమాట, వధ్యశాలకి. మనుష్యుల మాంసం తెచ్చి రుచిగా వండి పెట్టాడు ఆ బ్రాహ్మడికి. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో అది మానవ మాంసం అని తెలుసుకున్నాడు. కోపం వచ్చింది. తివిరి అభోజ్యం బగు మానవ మాంసముతోడ భోజనము పెట్టినవాడవు నీవు మనుష్యాదుడవవు మని వాడిచ్చే శాపమన్నరపతికి. తినకూడనటువంటి నరమాంసంతో నాకు భోజనం పెట్టావు కాబట్టి నీవు మనుష్య మాంసం తినే రాక్షసుడు కమ్మని శపించాడు ఆ కల్మాషపాదుడికి అని ఆ బ్రాహ్మణుడు రాజైనటువంటి కల్మాషపాదుడిని శపించాడు. ఈ విధంగా బ్రాహ్మణ శాపం చేత కల్మాషపాద మహారాజు మనుష్యత్వాన్ని విడిచిపెట్టి రాక్షసుడైనటువంటి శక్తి మహాముని దగ్గరికి వచ్చాడు. చూడండి, రాక్షసుడై శక్తి దగ్గరకు వచ్చాడు శాపం వల్ల. వచ్చి నీ కారణంగా ఈ శాప వ్యవహారం ఏర్పడింది, మీరే కారణం, దీని ఫలం నువ్వే మొదట అనుభవించు అని అతన్ని చంపేశాడు. శక్తి మహాముని చంపేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి యొక్క ప్రేరణతోటి వశిష్ఠుడి యొక్క పుత్రులు 99 మందిని చంపేశాడు, మిగిలిన 99 మందిని. అప్పుడు పుత్రశోకం వల్ల వశిష్ఠ మహర్షి ఆత్మహత్యకు ప్రయత్నించే ఘట్టం చెబుతున్నాడు. ఇక వశిష్ఠుడు గొప్ప యోగశక్తి కలిగిన వాడే అయినా కూడా రాక్షసుని వల్ల చచ్చిపోయిన కొడుకులను చూసి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు అంతులేని గొప్ప భూభారాన్ని ధరించినట్లుగా పుత్రుల యొక్క ఎడబాటు వల్ల కలిగిన దుఃఖభారాన్ని వహించాడు. ఇక్కడ పెద్ద ఉపమానం వేశాడు. ఎక్కువ దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పిపోయింది వశిష్ఠుడికి. ఆత్మహత్య పాపమని కూడా భావించకుండా అమితమైనటువంటి బాధతోటి వేగంగా అడవిలో పెద్ద కార్చిచ్చులోకి ప్రవేశించాడు. కార్చిచ్చు అంటే అడవిలో మండే మంట. అయితే ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ వశిష్ఠుడి యొక్క తపో మహిమ వల్ల ఆ కార్చిచ్చు వేడిని కోల్పోయి చల్లబడిపోయింది. ఇది ఆయన యొక్క వైభవం. వశిష్ఠుడు ఆ ప్రయత్నం విఫలం కాగానే ఎట్లాగైనా సరే ప్రాణం విడిచిపెట్టాలని నిశ్చయించుకొని మెడకి ఒక పెద్ద బండరాయి కట్టుకొని సముద్రంలో దూకాడు. ఆ సముద్రుడే భయపడిపోయాడు. ప్రకాశించే తన అలలనేటువంటి చేతులతోటి ఎత్తిపట్టి తగు విధంగా మళ్ళీ వశిష్ఠుణ్ణి ఒడ్డుకు చేరేశాడు.
చూడండి, 100 మంది కొడుకులు మరణించడం వల్ల శూన్యమైన తన ఆశ్రమాన్ని చూడలేక వశిష్ఠుడు మేరుపర్వతం యొక్క ఎత్తైనటువంటి శిఖరం ఎక్కి కిందికి దూకాడు 3వ ప్రయత్నంగా. అతని దేహం దూది మూటలాగా గాయపడ్డా. దూది మూట ఎంత ఎత్తు నుంచి పడేసినా ఏం కాదుగా, అంతే. ఎల్లప్పుడూ అంతులేనటువంటి వ్రత నియమాల ప్రభావం కలిగిన వాళ్లను దేహ కష్టాలు దరిచేరవు కదా అని ఒక అద్భుతమైన మాట వేశాడు ఇక్కడ నన్నయ్య గారు. అంతే, వ్రతాలు, నియమాలు, పూజలు, అనుష్ఠానాలతో ఉండేవాళ్ళని ఒకవేళ కష్టాలు ఏ మనిషికైనా వస్తాయి, కానీ ఆ కష్టాలు వాళ్ళని బాధించలేవు అని చెబుతున్నాడు. ఇక శతద్రువు నది దగ్గరికి వెళుతున్నాడు. వదలక మరణార్థియగుచు మునినాథవరుడు తానొక్క నదిను ఉదగ్ర గ్రాహవతి ప్రవేశించినను మునినంట నదియోడి శతవిధంబుల పరిధృతయై స్థలం బైన నది ఆదిగాక శతద్రునామమై నామయై ఉన్నది యొప్పే. మధ్యార్కర వృత్తం ఇది. మునిశ్రేష్ఠులలో ఉత్తముడైనటువంటి వశిష్ఠ మహర్షి మరణించాలనేటువంటి బలమైన కోరికను ఇంకా వదిలిపెట్టకుండా 4వ ప్రయత్నంగా మహాభయంకరమైనటువంటి మొసళ్లతో నిండి ఉన్న ఒక నదిలో ప్రవేశించాడు. ఆ నది ఆయనను తాకటానికి భయపడిపోయింది. 100 మార్గాలలో ప్రవహించి మెరకైపోయిందిట నది కాస్త. అప్పటి నుండి ఆ నది శతద్రువు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత విపాశా నదికి వెళ్ళాడు. ఘనపాశముల చేసి ఎల్ల అంగముల్ కలయ బంధించుకొని యొక్క నది జొచ్చి మునిగినను వంతగూరియున్నదియు తన దివ్యశక్తి అప్పాశముల విడిచి తన్మునినాథు పనుగొన తీరంబు చేరబెట్టి విపాశనాబరగే. ఇది కూడా మధ్యార్కర వృత్తమే. వశిష్ఠుడు పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చుకున్నాడు. ఆ తాళ్లతోటి తన అవయవాలన్నింటినీ ఒకటిగా చేర్చి కట్టుకున్నాడు. ఒక నదిలో మునిగాడు. ఆ నది కూడా చాలా దుఃఖించి తన దివ్యశక్తితోటి ఆయన యొక్క కట్లన్నీ విప్పేసి ఒడ్డుకు చేర్చి తాను విపాశ అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది. పాశములను పోగొట్టింది కాబట్టి విపాశ అయింది. 100 మార్గాలలో ప్రవహించింది కాబట్టి శతద్రువు అయింది. ఇందాక చూడండి, బిరుదునామాలే ఇవన్నీ. ఈ 2 పేర్లు వశిష్ఠుడి వల్లే నదులకు వచ్చినాయి. ఈ విధంగా వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవాలని అనేక మార్గాల్లో ఎంతో దృఢంగా ప్రయత్నించినా కూడా మరణం సంప్రాప్తం కాక తన ఆశ్రమానికి తిరిగి వస్తూ తన వెనకనే వస్తున్నటువంటి తన కోడల్ని గమనించాడు. పెద్ద కోడలు, ఆమె శక్తి మహాముని యొక్క భార్య. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భం నుండి 6 అంగాలతోటి అలంకృతమైనటువంటి వేదధ్వని మనోహరంగా వినిపిస్తూ ఉన్నది. దానిని విని వశిష్ఠుడు ఆశ్చర్యపడ్డాడు. షడంగాలు అంటే అనుధృతం, ధృతం, లఘువు, గురువు, ప్లుతం, కాకపాదం అని పెద్దలు వ్యాఖ్యానించారు. శక్తి చదువును బోలే సువ్యక్తమగుచు వీణులకు నిధి అమృతోపమానమయ్యే వేదనాదంబు దీని పుణ్యోదరముననున్నవాడు సుతుండు విద్వన్నుతుండు. వశిష్ఠుడు అనుకుంటున్నాడు, ఆ శబ్దం విని, ఆ వేదనాదం నా కొడుకు శక్తి మహాముని చదివినట్లుగా మిక్కిలి శ్రేష్టమైనటువంటి ఈ వేదనాదం నా చెవులకి అమృతంలాగా వినిపిస్తోంది. ఈమె పుణ్యగర్భంలో విద్వాంసుల చేత పొగడబడే కుమారుడు ఉన్నాడు కదా అనుకున్నాడు. ఆ శక్తి కుమారుడే పరాశర మహర్షి.
ఎల్లప్పుడూ వేదాలు చదవడమే స్వభావంగా శక్తి మహర్షి యొక్క చదువు వింటూ 12 సంవత్సరాలు గర్భంలో ఉండి అన్ని వేదాలు నేర్చుకున్నటువంటి ఈ మనుమడి యొక్క ముఖం చూచి నేను కృతార్థుణ్ణవుతాను అని వశిష్ఠుడు ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఇది అసలు కంటే వడ్డీ ముద్దు అంటాం కదా, అదే ఇక్కడ. ఇటువంటివే మన యొక్క జీవితాల్లోకి వచ్చి పడ్డాయి. కొడుకు పోయినా కూడా కొడుకు యొక్క వంశాంకురం కోడలి యొక్క గర్భంలో ఉన్నాడు. 12 ఏళ్ళు ఉన్నట్టవాడు మహానుభావుడు ఆయన. 12 సంవత్సరాలు తండ్రి వేదాధ్యయనం చేస్తుంటే కడుపులో ఉండే మొత్తం నేర్చుకున్నాడు. ఆశ్రమంలో ఉండిపోయాడు, మనవడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని. ఒకనాడు ఈ కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి శపించబడ్డాడు కదా, అతడిని చూచి అదృశ్యంతో భయపడింది, కోడలు భయపడింది. వశిష్ఠుడు ఆమెను భయపడవద్దని చెప్పి తన యొక్క హుంకారంతో ఆ రాక్షసుని నిలబెట్టాడు. అది మహాత్ముల యొక్క శక్తి. మంత్రపూతమైనటువంటి కమండల జలాన్ని ఆ రాక్షసుడి మీద చల్లాడు. అప్పుడు ఏం జరిగింది? భూపాలకుండు బ్రాహ్మణ శాపంబున 12 సంవత్సరముల్ పాపమతి నుండి రాక్షస రూపము చెడి అప్పుడు మనుజ రూపము దల్చన్. ఆ కల్మాషపాద మహారాజు బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల 12 ఏళ్ళు పాపబుద్ధితో ఉండి, అప్పుడు ఆ నీళ్లు చల్లటం వల్ల, ఆ పుణ్య జలము యొక్క ప్రభావం వల్ల రాక్షస రూపాన్ని విడిచిపెట్టి మానవ రూపాన్ని పొందాడు. ఈ విధంగా శాప విముక్తి పొందినటువంటి కల్మాషపాదుడు వశిష్ఠుడికి నమస్కారం చేసి చేతులు జోడించి, ఓ మునిశ్రేష్ఠ, మీ దయ వల్ల శాప విముక్తి పొంది నేను కృతార్థుణ్ణయ్యాను అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, గుణముల నొప్పి బ్రాహ్మణులకున్ కడు భక్తుడవై సమస్త దారుని ప్రజా కూర్పగా విగతరోషుడవై సుఖముండుమింకా బ్రాహ్మణులకవజ్ఞసేయక శమంబును చేకొనుమా ఇంద్రుడైన బ్రాహ్మణులకు అవజ్ఞ చేసి అవమానము పొందు ప్రతాపహీనుడై. ఇది వశిష్ఠుడి యొక్క మాట. రాజా కల్మాషపాద మంచి గుణాలతోటి బ్రాహ్మణ భక్తుడవై భూమి మీద ప్రజలందరికీ ఇష్టుడవై కోపాన్ని విడిచిపెట్టి సుఖంగా జీవించయ్యా. ఇక మీదట బ్రాహ్మణులను అవమానించకుండా శాంతిని పొందు. బ్రాహ్మణులకు అవమానం చేస్తే చివరికి దేవేంద్రుడైనా సరే పరాక్రమహీనుడై అవమానం పొందుతాడు అన్నాడు. ఇక్కడ అర్ధాంతర న్యాసాలంకారం వేశారు అని వశిష్ఠుడు బోధించగానే ఆ విధంగానే చేస్తానని ఆ రాజు వశిష్ఠుడిని వెంట పెట్టుకుని అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలందరికీ ఇష్టుడై ఆ మునిశ్రేష్ఠుణ్ణి అత్యంత భక్తితోటి పూజిస్తూ ఉన్నాడు. పూర్వం తాను రాక్షసుడై తన భార్య మదయంతితో కూడి అడవుల్లో తిరిగే కాలంలో ఒక బ్రాహ్మణ దంపతుల జంట కామకేళిలో ఉండడం చూచి అధికమైన ఆకలితోటి బ్రాహ్మణుడిని పట్టుకొని తినేశాడు. అతడి భార్య పరమపతివ్రత, ఆమె పేరు అంగిరసి. ఆమె దుఃఖించి భర్తను కోల్పోవడం వల్ల కొడుకు పుట్టాలన్నటువంటి తన కోరిక విఫలమైందని శోకించి, స్త్రీతో రమించినప్పుడు నీవు కూడా నా భర్తలాగే అకాల మరణం పొందుతావని శాపం పెట్టింది ఆ బ్రాహ్మణ స్త్రీ. వశిష్ఠుడి వల్ల నీకు పుత్రలాభం కలుగుతుందని చెప్పింది కాళ్ళ మీద పడి ఏడిస్తే. అప్పుడు అగ్ని ప్రవేశం చేసింది ఆ బ్రాహ్మణ స్త్రీ. ఆ తరువాత ఈ విషయం అంతా మదయంతి ద్వారా తెలుసుకొని తనకి పుత్రులను పొందే యోగ్యత లేదని ఆలోచించి కల్మాషపాదుడు పుత్రుణ్ణి కోరినవాడై వశిష్ఠ మహర్షితోటి ఈ విధంగా అంటున్నాడు. మరి వశిష్ఠ వరప్రసాదం వల్ల కల్మాషపాదుడు పుత్రవతుడగటం, ఈ చరిత్రలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో
రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.